ప్రకారముగా ఎలూలు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడును మా చుట్టూ నుండి అన్యజనులందరూ జరిగిన పని చూచినప్పుడును వారు బహుగా అధైర్యపడిరి. యాలయనగా ఈ మాట అందరూ చెప్తారు, ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి. ఇక నా వైపు చూడండి. ఈరోజు ఇది 3వ భాగం. గడిచిన రాత్రి 2వ భాగంగా కొన్ని విషయాలను ధ్యానించాం. కొన్ని మానవ శక్తి చేత జరిగే కార్యక్రమాలు ఉంటాయి, కొన్ని దేవుని ద్వారా జరిగే పనులు ఉంటాయి. మానవ శక్తి ద్వారా జరిగే కార్యక్రమాలలో మానవ శక్తి, మానవ జ్ఞానము, మానవ ప్రమేయం కనబడతాది. కానీ దేవుని ద్వారా జరిగే కార్యాలలో దేవుని శక్తి, దేవుని ప్రభావము, దేవుని ప్రమేయం కనబడతాది. ఇశ్రాయేలుల జీవితాలలో, లేకపోతే యూదుల జీవితాలలో, లేకపోతే శిథిలమైపోయిన మందిరం తిరిగి కట్టబడడం విషయంలో అన్యులు ఎవరి ప్రమేయాన్ని చూచారు తెలుసా? దేవుని ప్రమేయాన్ని చూచారు. నిలబెట్టింది నెహెమ్యా అయినప్పటికీ దేవుడు వాడుకున్నది అనేక వ్యక్తులైనప్పటికీ జరిగిన పని ద్వారా, కట్టబడిన కట్టడం ద్వారా అన్యులు, యూదులకు వ్యతిరేకంగా ఉన్న శత్రువులు గ్రహించిన మాట ఏంటో తెలుసా? ఈ పని వారి దేవుని వలన జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి జీవితంలో కానీ, ఒక కుటుంబ జీవితంలో కానీ దేవుడు ప్రమేయము ఉంది. వారి పక్షముగా దేవుడే యుద్ధం చేస్తూ ఉన్నాడు, వారి పక్షముగా దేవుడే కార్యాలు చేస్తూ ఉన్నాడు అని ప్రజలు గుర్తెరిగి ప్రజలు సాక్ష్యము చెప్పితే అది దేవునికి నామానికి మహిమాది. హల్లెలూయా. మన జీవితంలో దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నాయని మనం గుర్తించడం కాదు, కానీ మన జీవితంలో జరిగే ప్రతి కార్యము ఇది వారి దేవుడు వలనే అది జరిగింది అని దేవుణ్ణి ఎరగిన వారు, మనకు శత్రువులుగా నిలబడిన వారు సహితము చెప్పడం అనేది ఇది గొప్ప సంగతి. 70 సంవత్సరాలు శిథిలమైపోయిన ఆ యెరూషలేము మందిరాన్ని, ఆ కోట గోడలను, ప్రాకారాలను తిరిగి కట్టే బాధ్యత నెహెమ్యా తీసుకున్నప్పుడు ఈ సాక్ష్యము బయటికి రావడానికి, అనగా అది వారి దేవుని వలన జరిగినది, మా దేవుని వలన ఈ పని జరిగినది అని ప్రజలు మా గురించి సాక్ష్యం చెప్పడానికి దాని వెనక ఎన్నో సవాళ్లు ఉన్నాయి, దాని వెనుక ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. నెహెమ్యా ఎప్పుడైతే మంచి పనికి, ఒక గొప్ప పనికి అతడు నడుం బిగించాడో, పూనుకున్నాడో, ఎక్కడ లేని సమస్యలు, ఎక్కడ లేని ఆటంకాలు, ఎక్కడ లేని శత్రువులు పుట్టుకుని వచ్చారు. ఎన్నో ప్రతికూల పరిస్థితులు. నేను చెప్పాను ఒక మాట, ఒక ఆత్మ సంబంధమైన కార్యమైన దేవుని వాక్య ప్రకారం నడవాలని ఒక ఆలోచన అయినా, దేవునికి ఇష్టడుగా జీవించాలని ఒక తపన అయినా, నీలో కార్యరూపం దాల్చనంత వరకు నీకే సమస్యలు ఉండవు. ఏదైతే నిర్ణయం తీసుకున్నావో ఆ నిర్ణయానికి కట్టుబడి అట్లాగే బ్రతకాలని ఎప్పుడైతే నువ్వు కార్యాచరణ రూపొందించి
దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ప్రారంభిస్తావో తెలియని సమస్యలు ఎదురవుతూ వస్తాయి. ఒక నామినల్ క్రిస్టియన్గా బ్రతికినంత వరకు నీకు ఏ వ్యతిరేకత ఉండదు. జాగ్రత్తగా వినండి. ఒక నామకార్థ క్రైస్తవుడిగానో ఆదివారం గుడికి రావడం, అందరితో పాటు కాసేపు కూర్చోవడం, చప్పట్లు కొట్టడం, చెప్పిన వాక్యం విని వెళ్ళిపోవడం, మరలా యథావిధిగా నీ జీవితంలో ముందుకు కొనసాగడం, ఇలాంటి ఆధ్యాత్మిక జీవితాలకి, ఇలాంటి భక్తి జీవితాలకి ఆటంకాలు ఉండవండి. ఆటంకాలు ఉండేది ఎవరికో తెలుసా? గమనించండి. అపోస్తలుడైన పౌలయ్య గారు ముందు సౌలుగా పిలువబడ్డారు. సౌలు దేవుణ్ణి ఎరగనివాడు కాదు. సౌలు ధర్మశాస్త్రానికి వ్యతిరేకం కాదు. ధర్మశాస్త్రాన్ని గమాలియేలు పాదాల దగ్గర పఠించినవాడు, ధర్మశాస్త్ర ప్రకారంగా నడిచేవాడు, ధర్మశాస్త్రం అంటే పేక కోసుకునేవాడు. అంతటి ఖచ్చితమైన వ్యక్తి సౌలు. అలాగూ ధర్మశాస్త్రాన్ని అనుసరించి, ఆ పాత పరిస్థితులను అనుసరించి సౌలుగా బ్రతికినంత కాలము లోకము, సమాజము, అధికారములు శభాష్ అన్నారు, దాసోహమయ్యారు, అభినందించారు. కానీ ఎప్పుడైతే దమస్కు గేటు దగ్గర దేవుడి చేత దర్శించబడి నిజమైన సత్యము, నిజమైన క్రీస్తును ఎరిగి నిజమైన వెలుగును రుచి చూచిన తర్వాత ధర్మశాస్త్రము చేయజాలనిది క్రీస్తు ద్వారా జరుగుతుందని గ్రహించి తన మనోనేత్రాలు తెరవబడి ప్రభు కొరకు బ్రతకాలి. ఇంతవరకు ఏ సంఘానైతే పాడు చేశానో, ఏ సంఘానైతే ప్రభు నిమిత్తము హింసించానో, ఎవరినైతే హింసించానో, ఎవరినైతే బాధ పెట్టానో, ఇక నుంచి ఆ క్రీస్తు కొరకు సాక్షిగా బ్రతకాలి. ఇక నుంచి ఆ సంఘము కొరకు ప్రయాసపడాలి. ఏ సంఘాన్నైతే అపోస్తలుడైన పౌలయ్య గారు ముందు సౌలుగా ఉన్నప్పుడు బాధించి, ఏడిపించి, హింసించాడో, నేను అంటాను బైబిల్ గ్రంథంలో అత్యధికమైన సంఘాలు ఆ వ్యక్తి ధర కట్టబడ్డాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేనినైతే హింసించాడో ఆ సంఘము నిమిత్తమే, ఆ క్రీస్తు నిమిత్తమే పౌలయ్య గారు తన ప్రాణాన్ని పెట్టి స్థితికి దేవుడు తీసుకొచ్చాడు. అప్పటి వరకు సౌలుగా బ్రతికినంత వరకు అతనికి ఏ శత్రువులు లేరు. కానీ క్రీస్తు నిమిత్తం బ్రతకాలన్న ఆశతో ఎప్పుడైతే బ్రతకడం ప్రారంభించాడో అణువణువున సమస్యలే. తనతో స్నేహంగా ఉన్నవారు శత్రులైపోయారు, అధికారులు శత్రువులైపోయారు, ప్రజలు శత్రువులైపోయారు. అంతా వ్యతిరేకతే, అంతా వ్యతిరేకతే. ఎవరితో మాట్లాడినా మాట వింటలేదు. అంతకుముందు సౌలు నిలబడితే చాలు గడగడలాడేవారు. ఈ వాక్యమైన ప్రియబిడ్డలారా, నేను చెప్పిన మాట మరొక్కసారి చెప్తున్నాను. ఒక నామినల్ క్రైస్తవుడిగా బ్రతికినంత వరకు నీకు ఏ సమస్యలో ఉండవు. నువ్వు అనుకుంటవచ్చు, చాలా భక్తిగా ఉంటున్నాను కాబట్టి ఏమీ పర్లేదు, హ్యాపీగా గడిచిపోతుంది జీవితం అనుకుంటూ ఉన్నాం. హ్యాపీగా నీ జీవితం గడిచిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఒక నామకార్థ క్రైస్తవ జీవితానికి నువ్వు అలవాటు పడి ప్రార్థన అంతంత మాత్రానగా చేస్తూ, భక్తి అంతంత మాత్రానగా చేస్తున్నావు కాబట్టి నీకు ఏ వ్యతిరేకత లేకుండా వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ ఒక మాట చెప్తాను, నేను చెప్పట్లేదు, ఈ మాట నేను చెప్పట్లేదు, దేవుని వాక్యమే చెప్తుంది. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే సద్భక్తిని మనం చేయాలనుకుంటామో, రాజీ లేని భక్తి, రాజీ లేని ప్రార్థన, పౌరుషం కలిగి ఎప్పుడైతే ప్రభు కొరకు బ్రతకాలనుకుంటా, నెహెమ్యా మొదట గోడలకు ఉన్న బేటలను సంపూర్ణం చేసి అప్పుడు తలుపులు నిలబెట్టాడని. గోడకున్న బేటలు అలాగే విడిచిపెట్టి తలుపులు నిలబెట్టలేదు. ఈరోజు భక్తికున్న బేటలు అలాగే ఉంటూ ఉన్నాయి, వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాలకు ఉన్న బేటలు అలాగే ఉంటున్నాయి. కానీ మహిమగల రాజు ప్రవేశించేటట్లుగా తలుపులు ఎత్తుతూ ఉన్నారు. మహిమగల రాజు ప్రవేశించాలి అంటే ముందు మన లోటుపాట్లు సరిచెయ్యబడాలి. అంతేకాదు, ఎప్పుడైతే గోడ కడుతున్నామో సంపూర్ణత్వంలోకి వెళుతూ ఉన్నది, ప్రారంభించిన పని ముగుస్తుంది అనేటప్పటికీ సన్బలటు, టోబియా అనే శత్రువులు
దేవుని పనికి వ్యతిరేకంగా నిలిచారు. నెహెమ్యాను పిలుస్తూ ఉన్నారు, ఓనో అనే ప్రాంతానికి, మైదానానికి రా, మాట్లాడుకుందాం. నువ్వు ప్రారంభించిన పని విషయంలో నీతో మాట్లాడాలి. నువ్వు ఏ పని కోసమైతే పూనుకున్నావో, ఏ పని నిమిత్తం ఇక్కడికి వచ్చావో, ఆ పని నువ్వు జరిగిస్తున్న పని నిమిత్తం నీతో మాట్లాడదామని ఏదో ఒక హాని చేయాలని తలచి నెహెమ్యాని పిలిపించారంట. దాదాపుగా 4 పత్రికలు పంపించారంట దాసుల ద్వారా. కానీ నెహెమ్యా ఒక మాట అన్నాడు, నేను చేసే పని గొప్పది, ఈ పనిని నేను విడిచిపెట్టలేను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నెహెమ్యా తాను చేసే పని గొప్పదిగా ఎంచాడు. తాను చేసే పని గొప్పదిగా ఎంచాడు. లోకం కంటే, బంధువుల కంటే, స్నేహితుల కంటే, ఇంకా చెప్పాలి అంటే రక్త సంబంధం కంటే నేను అంటాను, దేవుడితో ఉన్న ప్రేమ, దేవుడితో ఉన్న సహవాసం గొప్పది అని ఎంచాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ తల్లి వచ్చింది, నీ సహోదరులు వచ్చారు అని యేసు ప్రభుకు కౌరంపితే ఏమన్నాడు చెప్పండి? అర్ధాంతరంగా లేచి బయటికి వెళ్ళిపోయాడా? ఎవరైతే సిలువను పట్టుకుని, ఎవరైతే ఆయన మాట ప్రకారం నడుస్తున్నారో, ఎవరైతే ఆయన చిత్తానికి అప్పగించుకున్నారో వారే ఆయన సహోదరులు, ఆయన తల్లి. స్తోత్రం చెప్పండి. నేనంటాను, లోకములో ఉన్న సంబంధాల కంటే దేవుడితో ఉన్న సంబంధం గొప్పది అని అన్నప్పుడు నేనంటాను, ఈ సంబంధాల కోసము ఆ సంబంధాన్ని చెడగొట్టుకునే ప్రయత్నం ఎప్పుడు చేయవు. రాత్రి యందు నన్ను పరిశోధించినప్పుడు నా యందు ఏ దుష్కార్యము నీకు కానరాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదును పరిశోధించినప్పుడంట దావీదులో ఏ దుష్కార్యము కనబడలేదంట. ఎంత నిర్మలమైన భక్తి, ఎంత నిర్మలమైన ప్రార్థనా జీవితమో, ఎంత భయభక్తులు కలిగిన జీవితమో. కానీ అదే దావీదు ప్రార్థనకు దూరమైనప్పుడు, అదే దావీదు చేయవలసిన ప్రార్థన విడిచిపెట్టి, ప్రార్థనా గదిని విడిచిపెట్టి మేడ మిద్దె మీద తిరుగుతూ ఉంటే, వాక్యాన్ని విడిచిపెట్టి, మునుపుటి అనుభవాలను, మునుపుటి దేవుని భయాన్ని విడిచిపెట్టి, నేనంటాను, వండవలసిన స్థలములో, వండవలసిన సమయములో వండకపోవడమును బట్టి మిద్దె మీద విహరిస్తూ ఉన్నాడు. ప్రజలు యుద్ధంలో ఉన్నారు, సైన్యం యుద్ధంలో ఉంది. మిద్దె మీద విహరిస్తూ ఉన్నాడు. విహరిస్తూ ఉన్న దావీదు జీవితంలో కనబడకూడనది, చూడకూడని దృశ్యమో కంట్లో పడింది. ఒక స్నానం చేస్తున్న స్త్రీ దావీదు కంట్లో పడింది. అయ్యో, చూడకూడదు చూశానే, అయ్యో రాకూడని ఆలోచన వచ్చిందే, అయ్యో తలంపులు పాపమయ్యాయే, అయ్యో ఆలోచనలు పాపమయ్యాయే అని వెంటనే ఆ స్థలాన్ని విడిచిపెట్టి తను తాను ప్రభు సన్నిధిలో ఒప్పుకోవడానికి, పశ్చాత్తాపడానికి ప్రార్థనా గదికి వెళ్ళవలసిన దావీదు బయట ఉన్న పాపాన్ని తన గదిలోకి రప్పించుకున్నాడు. హల్లెలూయా. బయట ఉన్న, అప్పుడు వరకు పాపము బయటే ఉంది, కానీ ఇప్పుడు పాపము, గమనించండి, కంటితో ప్రారంభమయ్యే పాపము హృదయములో నిలుస్తుంది. అర్థమవుతున్న మాటలు, కంటితో ప్రారంభమయ్యే ప్రతి పాపము అది హృదయములో నిలుస్తుంది. హృదయములో నిలిచిన పాపము శరీరాన్ని ప్రేరేపిస్తుంది. జాగ్రత్త. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసిన దినాలలో, ఆత్మీయ జీవితాన్ని, భక్తిని కాపాడుకోవలసిన దినాలలో, రక్షణ పొందాము, దేవుని సన్నిధిలో అద్భుతమైన పేరునికి పెట్టారు సేవకులు, ఒక అద్భుతమైన ప్రార్థనాపరులైన తల్లిదండ్రులకు నువ్వు పుట్టావో, అందరికీ రక్షణ పొందిన తర్వాత పేరు మారితే నీకు పుట్టుకతోనే మంచి పేరు పెట్టారు. ఈరోజు స్థితిగతులు చెప్పండి మారిపోతూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన నెహెమ్యా అది మంచిదే, కానీ
శత్రువులు దాన్ని ఏం చేస్తున్నారు తెలుసా? ఈరోజు చాలా కుటుంబాల్లో ఇదే పరిస్థితి కనబడుతూ ఉంది. ఆలోచనలు మంచిగానే ఉంటూ ఉన్నాయి, కానీ కుటుంబంలో దాన్ని చెడుగా చిత్రీకరించడం వల్ల నేనంటాను కలిసి ఉన్న కుటుంబాలు కూడా పాడైపోతూ ఉన్నాయి ఈ రోజుల్లో. అత్తకోడలు చక్కటి ప్రేమానుభవాలు కలిగి ఉంటారు, కానీ మరొక వ్యక్తి ఆ చెడు అభిప్రాయాలు తీసుకురావడం వల్ల, మంచిగా ఉన్న వాటిని చెడుగా చిత్రీకరించే పని చేయడం వల్ల నేనంటాను చక్కగా ప్రేమిస్తూ ఉన్న కోడల విషయంలో అత్తగారు ఆలోచించకూడని రీతిలో అనుమానమో లేకపోతే ఇంకొకటో, లేకపోతే మనుషులు చెప్పిన మాటలో ఇంకొకరి మాటలో ఎవరు ప్రభావమో అని బట్టి మంచిగా ఉన్న ఆ కోడల మీద చెడు అభిప్రాయాలను వెలబోస్తున్నప్పుడు వారి మధ్య సంబంధాలు పోతూ ఉన్నాయి. చక్కటి నమ్మకంగా ఉన్న భర్త మీద ఎవరో చెప్పిన దాన్ని బట్టో, ఎవరో చెప్పిన మాటల బట్టో, ప్రభావాన్ని బట్టో అనుమానించడమో, లేకపోతే ఇంకొకటో నేనంటాను వారి మధ్య ప్రేమానురాగాలు సన్నగిల్లిపోతూ ఉన్నాయి. ఈరోజు నేను ఒక మాట చెప్తాను. నెహెమ్యా స్థానములో నీవు నేను ఉంటే కనుక ముందుకు వెళ్తామా, ఇంటికి వెళ్తామా? చెప్పరా? మనం ఏమన్నా చెప్పండి మనం ఏమన్నా కారం తినటండి మనకే? ఇది ఏం బాడీ చెప్పరా? కారం తిన్న బాడీ ఏం పౌరుషు లేదనుకుంటున్నారు మాకు? ఎక్కడి నుంచి చూసుకోండి, భోజనాల దగ్గరికి వెళ్తానో చూసుకోండి, ఎక్కడి నుంచి చూసుకోండి, చర్చిలో భోజనాలు చేస్తానో చూడండి. ఎక్కడి నుంచి ఎందుకురా బాబు ఈ గొడవ? కూర దగ్గర ఏమొచ్చింది? కూర దగ్గర మొక్క దగ్గర వచ్చింది గొడవ. ఈ రోజుల్లో లేరా? నేనంటాను దేవుని పని నీ ద్వారా జరుగుతుందని ఎరిగినప్పటికీ మనుషులు వేసే అపవాదులను బట్టి వెనకడుగు వేసి ఆగిపోయిన వాళ్ళు లేరా? చెప్పండి. ఒక పని ప్రారంభించి ఆటంకాలు వస్తున్నాయని ఆగిపోయిన వాళ్ళు లేరా? దేవుడి కోసం కష్టపడాలి, దేవుని పరిచర్యలో సాకారులుగా ఉండాలి అని అనుకున్నవారు ఎదురే సమస్యలను బట్టి వెనకకి తిరిగిపోయిన వాళ్ళు లేరా? మన సంఘంలోనే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిగా నెహెమ్యాని మానసికంగా అటాక్ చేశాడు సాతాను. ఏ రకంగా? మానసికంగా. అతను మంచి ఉద్దేశాలను చెడు ఉద్దేశాలుగా చిత్రీకరించి మానసికంగా అతను కృంగిపోయేటట్టుగా చేశాడు. అందుకే వాక్యం చెప్తుంది, మమ్మలను ఈ పని చేయకుండా మేము అశక్తులమగుదుమనుకుని ఏం చేస్తున్నారంట? అశక్తులుగా చేసే ప్రయత్నము. కానీ వాక్యం చెప్తుంది తెలుసా? వారందరూ మమ్మను బెదిరింప చూచిరే కానీ నేను ఇటువంటి కార్యములను మేమెంత మాత్రమును చేయువారము కాము. వీటిని నీ మనసులో నుండి నీవే కల్పించుకొంటివి అని అతని యొద్దకు నేను వర్తమానమును పంపితిని. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచుము. హల్లెలూయా. గమనించండి, వచ్చే ప్రతి వ్యతిరేకతలోనూ నెహెమ్యా నిలబడినెక్కాడు. హల్లెలూయా. నెహెమ్యా నిలబడినెక్కాడు. సమస్యలు ఉండక రావు అండి, ఉండక మానవు. ఇబ్బందులు రావు అని ఎప్పుడు అనుకోవద్దు. రక్షణ పొందినంత మాత్రాన, దేవుణ్ణి ఎరిగినంత మాత్రాన, దేవుని సన్నిధిలో సమస్యలు ఉండవు, నీవంతా కూడా రెడ్ కార్పెట్ మీద నడిచినట్టుగా నీ ఆధ్యాత్మిక జీవితం ఉంటుంది అని ఎన్నడూ అనుకోవద్దు. నువ్వు దేవుని సన్నిధిలో నీ యొక్క ముగింపు పరలోకం వెళ్ళే వరకు కూడా ఈ లోకంలో సొలొమోను గారు చెప్పినట్లుగా మనిషి జీవితము సూర్యుని కింద చెప్పండి కూలి వంటి వాడంట. ఎలాగా? మనిషి జీవితం కూలి వంటి వాడు. కూలివాడు ఏం చేయాలి తెలుసా? పొట్ట నింపుకోవడానికి
ప్రతిరోజు వాడు కష్టపడవలసిందే, ప్రతిరోజు పోరాడవలసిందే. ఈ లోకంలో ఈ సూర్యుడు ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు, మనిషి ఉన్నంత వరకు వీటిని ఎదుర్కోవలసిందే. సో మొదటిది మానసికంగా చెప్పండి కృంగతీసే పని. ఇంక రెండవ దానికి వస్తూ ఉన్నాను, ఇది ఆత్మీకంగా కృంగతీసే పని. మానసికంగా కృంగతీసే పనిలో నగ్గాడు. రెండవది ఆత్మీకంగా. ఏంటి ఆత్మీకంగా కృంగతీసే పని? అటు తర్వాత మహతబేలునకు పుట్టిన దెలయ్య కుమారుడైన షమయ యొక్క ఇంటికి వచ్చేతని. అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడిన. అతడు రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదురు కనుక దేవుని మందిర గర్భాలయము లోపలికి మనము పోయి తలుపులు వేసుకునేదేమో రండని చెప్పగా, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? ఎంత వాడనైనా నేను నా ప్రాణమును రక్షించుకున్నట్టుకైనను గర్భాలయమున ప్రవేశించవచ్చునా? నేను అందులో ప్రవేశింపను అంటిని. అప్పుడు దేవుడు అతన్ని పంపలేదనియు టోబియాయును సన్బలటును అతనికి లంచమిచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసిననియు తేటగా కనుగొంటిని. చూడండి, నెహెమ్యా దగ్గరకు వచ్చి, అయ్యా ఈ రాత్రి నిన్ను చంపేయడానికి వాళ్ళు వస్తూ ఉన్నారు, మనం తప్పించుకోలేదు అంటే కనుక నువ్వు చచ్చిపోతావు. నువ్వు చచ్చిపోయావంటే పని ఆగిపోతుంది. ఎంత గొప్ప పని ఆగిపోతుంది. ఎంతగా పౌరుషంతో కట్టే పని ఆగిపోతుంది. ఏదైనా పని ముందుకు వెళ్ళాలి అంటే ముందు నువ్వు బ్రతికి ఉండాలి. నువ్వు బ్రతకాలి అంటే ఏం చేయాలి? తప్పించుకోవాలంటే ఏం చేయాలి? మందిర గర్భాలయములోకి పారిపో. అక్కడికి వెళ్ళిపోయి నువ్వు దాక్కో. ఈ రాత్రికి దేవుడిని కాపాడుతాడు, దేవుడిని భద్రపరుస్తాడు. అప్పుడు మరలా బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఏదో పని చేద్దేవి కానీ అని నీకు మరణగండం ఉంది, లేకపోతే నిన్ను శత్రువులు చంపాలనుకుంటున్నారు కాబట్టి నువ్వు తప్పించుకో అని నెహెమ్యాతో మాట్లాడుతూ ఉన్నాడు. నెహెమ్యా తర్వాత గ్రహించింది ఏంటో తెలుసా? ఆ మాటలు, ఆ చెప్పినవి, పారిపోమంటున్నవి, చంపాలని వారు రావడం, ఇవన్నీ కూడా దేవుడు చేత చెప్పబడినవి కావు. ఇది దేవుడు మాట్లాడించినవి కావు. ఇది దేవుడు ప్రకటన చేయమని, నా మేలుకొలుపు కోసమో నా భద్రత కోసమో ఇది చెప్పేది కాదు. లంచం ఇస్తే చూసారా, దేవుడు పని పాడు చేయడానికి, నేను అంటాను, ఒక వ్యక్తిని దేవుడి దగ్గర నుంచి దూరం చేయడానికి డబ్బును ఉపయోగించుకుంటాడు, స్త్రీని ఉపయోగించుకుంటాడు, అధికారాన్ని ఉపయోగించుకుంటాడు, చివరికి కుటుంబాన్ని ఉపయోగించుకుంటాడు, చివరికి స్నేహాన్ని కూడా ఉపయోగించుకుంటాడు, దేనినైనా ఉపయోగించుకుంటాడు. అల్టిమేట్ గోల్ ఈజ్ టు టర్న్, నిన్ను వెళుతున్న మార్గములో నుంచి తప్పించడమే ప్రధాన ఉద్దేశం. అందుకు ఎవరినైనా వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవచనమిచ్చి, లంచమిచ్చి. గమనించండి, నెహెమ్యా అంటున్నాడు, ఈ పని చేసి నేను పాపములో పడిపోదునేమో. కారణం ఏంటి తెలుసా? ఎంత పౌరుషంగా నిలబడిన నేను, ఎన్ని ఆటంకాలు వచ్చిన ఎంతవరకు, ఎన్ని ఇబ్బందులు వచ్చిన ఎంతవరకు, ఎంతమంది శత్రువులు ఎదురుగా నిలబడిన ఎంతవరకు భయపడకుండా నేను ఈ పని చేశాను. కానీ ఇప్పుడు ఒకవేళ నేను ఈ పని బట్టి, ఒకవేళ నేను పారిపోయి, నేను దాక్కుని, ఒకవేళ నేను బెదిరిపోతే అది నేను పాపము చేసినట్లే. వాక్యం చెప్తుంది, శ్రమదినమన చెప్పాలి శ్రమదినమన నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతకాని వాడివి అగుదువు. నువ్వు భక్తి చేయకుండా మానసికంగా నేను కృంగిస్తున్నాడేమో. ఒక వ్యక్తి మానసికంగా కృంగడానికి కారణం ఏంటి తెలుసా? అతను విన్న మాటలను బట్టి, లేకపోతే వాళ్ళు ఎదుర్కొనే చెప్పుకోలేని సమస్యలను బట్టే. అవును, ఇంట్లో భార్య భర్తల మధ్య చెప్పుకోలేని సమస్యలు ఉంటే ఆ వ్యక్తి కానీ మానసికంగా కృంగిపోతారు. ఏదైనా చెప్పుకోలేని బలహీనత ఏదైనా ఉంటే మానసికంగా కృంగిపోతారు. అప్పులు, రుణబాధలు విపరీతంగా ఉంటే,
పిల్లలు సరైన రీతిలో మాట వినకపోతూ ఉంటే మానసికంగా కృంగిపోతారు. ఈరోజు చాలామంది భక్తిపరులైన తల్లిదండ్రులు పిల్లల్ని బట్టి మానసికంగా కృంగిపోతూ ఉన్నారు. ప్రార్థనాపరులైన తల్లిదండ్రులు అవిధేయత కలిగిన పిల్లలను బట్టి, మాట వినని పిల్లలను బట్టి కృంగిపోతూ ఉన్నారు. అయ్యో, నేనెంత ప్రార్థన చేస్తాను, నేనెంత భక్తిగా ఉంటాను, ఏంటయ్యా నా పిల్లలు ఏంటయ్యా అంత వ్యతిరేకంగా ఉన్నారు, ఏంటి నా పిల్లలు ఏంటయ్యా అంత భయం లేకుండా ఉన్నారు, కృంగిపోతూ ఉన్నారు చాలామంది తల్లిదండ్రులు. కుమార్తె, నువ్వు ఏం చదువుతున్నావో తెలియదు కానీ, కుమారుడా నువ్వు ఏం చదువుతావో తెలియదు కానీ, ఈ తల్లిదండ్రులు మానసికంగా కృంగిపోవడానికి నువ్వు కారణం కాకూడదు. భర్త, నీ భార్య మానసికంగా కృంగిపోవడానికి నువ్వు కారణం కాకూడదు. భార్య, నీ భర్త మానసికంగా కృంగిపోవడానికి నువ్వు కారణం కాకూడదు. అత్త, నీ కోడలు మానసికంగా కృంగిపోవడానికి నువ్వు కారణం కాకూడదు. కోడలా, నీ అత్త మానసికంగా కృంగిపోవడానికి కారణం కాకూడదు. విశ్వాసులారా, మిమ్మల్ని బట్టి సేవకుడు మానసికంగా కృంగిపోవడానికి అవకాశం ఇవ్వకూడదు. మానసికంగా ఈరోజు కృంగిపోయే చాలామంది భక్తిలో నీరు కారిపోతూ ఉన్నారు. రెండవది, ఆత్మీయంగా నిరుత్సాహపడిపోతూ ఉన్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితి, ఏది దేవుని స్వరమో ఏది సాతాను స్వరమో తెలుసుకోలేని పరిస్థితి, ఏది నిజమైన వర్తమానమో ఏది సరైనది చెడ్డమైన వర్తమానమో, ఏది నిజమైన ప్రవచనం ఏది అబద్ధ ప్రవచనమో తెలుసుకోలేని స్థితిలో ఆధ్యాత్మికంగా ఈరోజు నలిగిపోతూ గందరగోళ స్థితుల్లో ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో కృంగిపోతున్న వారు చాలామంది ఉన్నారు. మూడవదిగా, నాన్నవారు ఇంతవరకు ఉన్నవారు, ఇంతవరకు సాకారులుగా ఉన్నవారు, ఇంతవరకు సహాయపడిన వారు హఠాత్తుగా నిన్ను విడిచిపెట్టిపోవడం, ఒంటరైపోవడం, సహవాసం లేకపోవడం, అదొక రకంగా మానసికంగా కృంగిపోతూ ఉన్నారు. కానీ నెహెమ్యా వీటన్నిటిని అధిగమించాడు. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు అయ్యా. నా శక్తి చేత నేను మాట్లాడలేదని నాకు బాగుగా తెలుసు ప్రభా. కేవలం స్తోత్రాలు. ఈ మాటలు వీరి హృదయాల్లో నిలిచి ఉండును కాక, ఫలించును కాక అయ్యా. నెహెమ్యాలాగు ప్రభా భారముతో అయ్యా ఏ పరిశుద్ధులు వచ్చిన నిలబడి ప్రభా అయ్యా వారి ద్వారా కట్టబడవలసిన ప్రకారములు కట్టబడును కాక, వారి ద్వారా జరగవలసిన పని జరుగును కాక అని ప్రార్థన చేస్తూ రేపు స్వీకరిస్తే కృప పరిశుద్ధాత్మక అన్యోన్య సావాసం సన్నది మనకును ఆయన ప్రేమిస్తున్న వారికి, ఆయన రాకడ సిద్ధపడుతున్న వారికి మరలా మన మధ్య ఉంచును కాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చే శిలువ రక్తమే సంపూర్ణ విజయం అపవాది కలిగినంత నాశనం కాక.